హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో నవీన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మస్తాన్ సాయి అనే ఒక పర్సన్ 3 రోజుల నుంచి మీడియాలో అంతా చర్చనీయంగా మారాడు. 200 వీడియోలు లీక్ అయినాయి అని, అదేవిధంగా ఒక ఆమె శేఖర్ భాష మీద ఒక ఆడియో అనేది లీక్ అయింది. మా పదాల లక్ష్మి అనే శేఖర్ భాష లేపేస్తాము అని మాట్లాడు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలల నుంచి వాళ్ళ విషయం ఏమో కానీ బయట ఉన్న వాళ్ళు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఇన్ని జరుగుతున్నా మీకు ఏ టాపిక్ లేదా? వాళ్ళ సంసారం, వాళ్ళు ఏదో కింద మీద పడ్డారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులో కొట్టుకుంటారు, మీకెందుకు మధ్యలో దూరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రతి ఒక్కరిని తిడుతున్నారు. యాక్చువల్ అది కూడా వాస్తవమే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన పెళ్ళయింది అన్నారు, కేసు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కి కేసు వెళ్ళిన తర్వాత బయట మీరు మాట్లాడుకోవడం అనేది తప్పు. ఇంకొకటి ఏంటి, రీసెంట్ గా మొన్నటి వరకు ఏమన్నారు, మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకున్నారని ఏదో అలిగేషన్స్ చేశారు. తర్వాత శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో డైరెక్ట్ గా ఎవరైతే లావణ్య గారు ఉన్నారో చెప్తూ కొట్టారు. ఇంకంతకన్నా అవమానమా? ఇప్పుడు ఏమైంది? నార్మల్ గా చూస్తే ఒక లావణ్య, ఇంకొక మళ్ళీ అదే విధంగా మస్తాన్ సాయి, అదే విధంగా చూస్తే రాస్తారు. వీళ్ళిద్దరు ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిది తప్పు ఉందంటారు, ఎవరిది కరెక్ట్ ఉందంటారు? తప్పు అనేసరికి వాళ్ళిద్దరు విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి దాని నుంచి లబ్ధి పొందాలి, మాట్లాడాలి అని అనుకోవడమే తప్పు. ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది, సరే ఒక 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయారు. రాస్తారు లావణ్య అంటే అయిపోయింది కదా అనే టైంలో అప్పుడేమన్నారు, మస్తాన్ సాయితో సంథింగ్ ఏదో ఎలిగేషన్ రావటం వల్ల ఇప్పుడు ఏమంటారని క్వశ్చన్ చేస్తుంది ఆమె. ఇప్పుడు మస్తాన్ సాయితో నాకు ఏదో సంబంధం పెట్టారు, ఇలా చేశారన్నప్పుడు లావణ్య మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెడుతుంది? టైం చూసింది. సరే ఇప్పుడు మొన్నటి వరకు మీరు నాకు ఏదో రిలేషన్ పెట్టారు, ఇప్పుడు మస్తాన్ సాయి మీద నేను కేసు పెడుతున్నా. అంత ఇష్టం ఉంటే, లేకపోతే నేను ఏదో చేశానని అనుకుంటే, ఆ వ్యక్తిని నేను కావాలని అనుకుంటే, నేను వెళ్ళిందుకు ఆ పర్సన్ మీద కేసు పెడతా. కేసు పెట్టడమే కాదు, వాడు నాలాంటి వాళ్ళని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడో మొత్తం బయటకు లాగుతాని కేసు పెట్టినప్పుడు ఆవిడ ఫైట్ చేస్తుంది. సపోర్ట్ అన్న ఇవ్వండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. రాష్ట్రాన్ని ఎలాగో సైలెంట్ గా ఉన్నాడు, అసలు మెయిన్ వ్యక్తి ఆయనే కదా. ఆయన నాకెందుకు ఇలాంటి బజార్కి లాక్కోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నప్పుడు, మనం ఏదో మన ఇంటి పక్కన గొడవ మాట్లాడుకున్నట్టు పోలీస్ స్టేషన్ లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డిసైడ్ చేసేసి మనం మాట్లాడుకోవడం అనేది నాకు తెలిసి తప్పదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు వీడియోలు వచ్చినాయి, సరే ఆవిడ చేసింది మంచి పని అని అనుకోవాలి. ఆవిడ విషయంలో న్యాయం జరిగినా అన్యాయం జరిగినా ఆవిడ చేసిన ఒక్క మంచి పని ఏందని కేసు పెట్టడం వల్లే కదా 300 మంది వీడియోస్ హార్డ్ డిస్క్ తో సహా దొరికినాయి. అంటే రేపన్న రోజున లావణ్య లాంటి ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుండే, ఎంత బ్లాక్మెయిల్ చేస్తాడు. అసలు డ్రగ్స్ విషయంలో కూడా ఆయనకి లింక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. హార్డ్ డిస్క్ దొరికినప్పుడే పోలీసులే షాక్ అయిపోయే విషయాలు బయటకు వచ్చినప్పుడు లావణ్య చేసిన మంచి విషయమే కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు వస్తాడు విషయంలో? అసలు రాజ్ తరుణ్కి సంబంధం లేని విషయం ఇది. ఇప్పుడు ఆవిడ ఫైట్ చేసేది మస్తాన్ సాయితో ఫైట్ చేస్తుంది. ఎందుకు? అసలు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు చూస్తే మస్తాన్ సాయి అసలుకి ఈ లావణ్య అనే పర్సన్ నార్మల్ గా ఎవరితో ఉంటుందంటారు? అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఇక్కడ ఒక విషయం అండి, ఆవిడ అమ్మాయి. ఫస్ట్ థింగ్ అమ్మాయి, అది ఎంత పెద్ద విషయం అయినా అమ్మాయి అనేసరికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న కూడా ఒక టాపిక్ ఏదో మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఒక లేడీ ఇష్యూ ఏదో వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ వద్దు, నాకు అసలు నా మొగుడే వద్దు, కేసు ఏం పెట్టింది? ఆవిడ మంచిదైతే ఎందుకు అనుకుంటుంది? వదిలించుకోవడానికి పెట్టిన కేసు ఏంటో తెలుసా? చెప్తే కూడా నవ్వుతారు. ఆ కేసు పెట్టిన వ్యక్తి కూడా వచ్చి మొహం చూపించాలంటే కూడా సిగ్గుపడతాడు. నన్ను సుఖపెట్టట్లేదు అని కేసు పెట్టింది. తీసుకెళ్లి కోర్టులో పెట్టిన తర్వాత లేడీ జడ్జి ఉన్నారు, ఆవిడ ఏమన్నారు, అమ్మా ఏమైందమ్మా, నాకు వద్దండి. ఏమయ్యా ఏం చేసావు మేడం, ఆపవాయా, వినేది లేదు. అంటే ఇక్కడ ఉమెన్ కార్డు పడేసరికి టాపిక్ ఏదైనా కానీ ఉమెన్ కే సపోర్ట్. చూస్తే మగవాడి చేతిలో అమ్మాయి అనేది నష్టపోయింది, ఒప్పుకుంటాం. దానికి ఇద్దరు కూడా నష్టపోయారంట నేను. ఎందుకు ప్రజెంట్ చూస్తే ఒక అబ్బాయి నష్టపోతున్నాడు అంట నేనైతే. దీనికి కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి విషయంలో ఇప్పుడు ప్రజెంట్ డేస్ చూసుకుంటే ఒక అమ్మాయి చేతిలో అబ్బాయి నష్టపోతున్నాడు అని అంట నేను నార్మల్ గా.
ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్న సొసైటీలో చూస్తే ఒక అబ్బాయితో ఉంటూ మళ్ళీ ఇంకొక అబ్బాయి తోటి తిరగటం కావచ్చు, అదేవిధంగా పెళ్లి చేసుకొని నార్మల్గా ఇంకొక అబ్బాయితో ఉంటాం, ఇదంతా చూస్తే కొన్ని సిచ్యువేషన్స్లో నా దగ్గరే కొన్ని ఉన్నాయి నార్మల్గా నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఇవన్నీ చూస్తే ఒక అమ్మాయి సరిగా లేదు అని అంట నేనైతే. మీరేమంటారు? ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయలేమండి ఒక పాయింట్ క్లియర్ గా, బికాస్ అంటే రెండు సైడ్ నుంచి జరుగుతుంది, 100% జరుగుతుంది. నేను సపోర్ట్ చేయను కానీ ఇబ్బంది పడేది మాత్రం లాస్ట్ కి జంటే. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇదే విషయం తీసుకోండి, లావణ్య గారు ఎవరికి తెలుసు, రాస్తారని అందరికి తెలుసు. విషయం బయటకు వచ్చిన తర్వాత లావణ్య పోరాడిన తర్వాత ఆవిడ పోరాడిన ప్రతిసారి ఎవరి పేరు ఎత్తుతున్నారు, రాస్తారు. ఎక్కడికి వెళ్ళినా రాస్తారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే, ఇప్పుడు పోరాటం సంగతి కరెక్టే, ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయింది ఎవరికి, లావణ్యకే రాస్తారు. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి నాశనం అయిన క్లియర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోగలడా? మనం ఏదో ఒక మూవీ ప్రమోషన్ లో కూడా ఆ టాపిక్ మాట్లాడొద్దండి ప్లీజ్ దయచేసి అనేసరికి సార్ అని ఇబ్బంది పెడుతున్నారు. క్రేజ్ ఉండబట్టే కదా, క్రేజ్ ఉండబట్టే లాగుతారు. ఇప్పుడు అదే కానీ లావణ్య గారు మొన్న సమంత విషయం వచ్చింది, నాగ చైతన్య గారిని పాయింట్అవుట్ చేశారా? ఎందుకు? అక్కడ సెపరేట్ అయిన పర్సన్ సమంత కాబట్టి పాయింట్అవుట్ చేశారు, ప్లస్ ఒక సెలబ్రిటీ కాబట్టి. ఇదే రీసెంట్గా ఆమన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు విన్నారా? ఒక స్టార్ డైరెక్టరు నా ముందు 2 pieces క్లాత్ ఇచ్చి నా ముందే మార్చుకోమన్నాడు. ఎవరు పోరాడారు? స్టార్ డైరెక్టర్ పేరు వచ్చింది, స్టార్ డైరెక్టర్. ఎందుకంటే అక్కడ రెండిట్లో కూడా ఎవరికి హోదా ఉంటుందో, ఎవరికి ఏదైతే ఇది ఉంటుందో వాళ్ళని లాగడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ థింగ్, అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగానే ఉంటుండే. అమ్మాయి అనే అనుకువగా ఉండాలి అనేది ఇప్పటికీ వాస్తవమే. కానీ వాళ్ళకి కొన్ని హక్కులు ఇవ్వటం వల్ల కొన్ని చట్టాలు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, దానివల్ల ఏ మహిళకి ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో చట్టాలు పెట్టినప్పుడు ఆ చట్టాలని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే లేడీస్ ఉన్నారో కంట్రీ లేకుండా లేరు, వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరిని బద్నాం చేస్తున్నారు. కేసులు కాపాడుతున్నాయి, అమ్మాయిలు కాపాడట్లా, అమ్మాయిలకి కేసులు. ఇప్పుడు ఆ కేసు లేకపోతే అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది. అబ్బాయిల్లో మంచివాళ్ళు లేరా? అలా అని అమ్మాయిల్లో రాక్షసుల్లా బిహేవ్ చేసేవాళ్ళు లేరా? రెండు సైడ్ నుంచి నష్టం జరుగుతుంది. కేవలం వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, కోర్టులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, వాళ్ళలో విచ్చలవిడితనం ఉంది. ఆ విచ్చలవిడితనాన్ని కూడా కేసులు కాపాడటం వల్ల కేసు వచ్చేంత వరకే, అప్పటి వరకు విచ్చలవిడితనం అనేది తిరిగి వాడిని ఎక్కడికో తీసుకొచ్చి అధపాతాలని తొక్కేసిన తర్వాత కూడా లాస్ట్ నిలబడేది ఏంటి, నేను ఇలా చేసాను అని అనరు. అమ్మాయిలు కూడా రాక్షసులు ఉన్నారు. లాస్ట్కి ఏమంటారు, నేను అమ్మాయిని అంటారు. అప్పుడు కాపాడేది ఆవిడ చేసిన ఇప్పుడు దాకా ఏడిపిచ్చి తిప్పి బ్లాక్మెయిల్ చేసి వీడియో కాల్ చేసి ఏదో చేస్తారు. కానీ లాస్ట్కి ఇబ్బంది పడేది ఎవరు? అబ్బాయే కదా. వాడు ఇంకా దరిద్రుడు అనుకోండి, వాడు కేసుల దాకా రాడు. చూస్తున్నాం ఆత్మహత్యలు, సూసైడ్లు, చంపేయడం, పొడిచేయడం, ఎక్కువ తీసుకెళ్ళి గొంతు పీసుకెళ్ళడం, చంపేయడం. అమ్మాయిలా చేయరు కదండి. బతుకున్నంతకాలం జీవోత్సవంలో బతకాలి అబ్బాయి. అమ్మాయిల విషయంలో చట్టాలు ఇచ్చే హక్కులు అలా ఉన్నాయి. అలా అని వీళ్ళని దూషించకూడదు, అబ్బాయిని దూషించకూడదు. కానీ ఆ విచ్చలవిడితనం పెరిగిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్క సీన్లో నాకు. అమ్మాయిలకి విచ్చలవిడితనం పెరిగిందని అనిపిస్తుంది, ఎందుకంటే చట్టాలు కాపాడుతున్నాయి. అబ్బాయిలకి స్వతహాగానే ధైర్యంగా ఉంటారు, ఎందుకులే అని వదిలేస్తారు. కానీ ఏ చట్టం కాపాడుతుంది? ఏదైతే వీళ్ళకుందో అదే చట్టం అమ్మాయిలకి వస్తుంది, ప్లస్ ఇంకొక చట్టం ఏదో అడిషనల్గా అమ్మాయిలకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి పవర్ ఉన్నట్టు? తప్పు అమ్మాయి వైపు ఉన్నా ఎవరిది తప్పు? ఇప్పుడు అబ్బాయిదే తప్పు. ఎందుకంటే ఉమెన్ కార్డ్, నేను అమ్మాయిని, నాకు ఏం తెలియదండి అంటారు. ఏం చేస్తారు? ఎంత చేసినా లాస్ట్కి వచ్చే పాయింట్, నేను అమ్మాయినండి, నాకు తెలియని క్షణంలో ఇలా చేశారు అని అంటే ఏం చేస్తారు? అదే మాట అబ్బాయి చెప్తే ఒప్పుకుంటారా? నీకు తెలియపోతామైందా, గాడిదలా ఉన్నావు నువ్వు, నీకు తెలియదు అంటావేంటి, మరి ఇన్నాళ్ళు ఎట్లా చేసావు అంటే అటు సైడ్ నుంచి లేకపోతే ఆ అమ్మాయిది కూడా తప్పు లేకపోయేదిగా. అటు సైడ్ నుంచి అమ్మాయి తప్పు కూడా ఉంది కాబట్టే కదా. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న లావణ్య రాజ్ తరుణ్ గారి విషయంలో రాజ్ తరుణ్ గారు ఎప్పుడూ ఒకటండి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఇది స్ప్రెడ్ చేయకండి, బ్యాడ్ చేయొద్దు, ఇది పర్సనల్గా జరుగుతుంది, ఓకే లెట్ ఇట్ బి, నేను కోఆపరేట్ చేస్తాను, ఒప్పుకుంటున్నానని ఒప్పుకున్నారు, అయిపోయింది.
ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో శేఖర్ భాషా గారిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు, చూసారా? ఆయన మరి మంచిగా చేస్తున్నాడో, తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనే బిగ్ బాస్లా ఫీల్ అయ్యి ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నాడో అది ఆయనకే తెలియాలి. లాస్ట్కి ఎవరికి పడింది? మన ఛానల్ కూడా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఆయన ఒక పాయింట్ ఏం చెప్పారంటే, చూసాను నేను, ఆడియో కాల్ కూడా లీక్ చేశారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అన్ని కేసుల్లో మీరు ఉన్నారా అని అడిగితే, నేను మగవాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో నేను అక్కడ నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన తెలిసి చేస్తున్నాడా, కావాలని చేస్తున్నాడా, ఇలాంటివి చేస్తేనే నేను బాగా ఫేమస్ అవుతానని అనుకుంటున్నారా, ఆయన మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారా, లేకపోతే కావాలని ఏమన్నా ఫేమస్ అవడానికి? డెఫినెట్లీ మంచి ఉద్దేశంతో అన్నప్పుడు రాజ్ తరుణ్ ఫ్రెండ్ అయినా లావణ్య కాకపోయినా న్యూట్రల్ గా మాట్లాడాలి. నువ్వు తప్పు ఉంటే లావణ్య ఇది తప్పు అన్నంత వరకు మాత్రమే పోవాలి. నేను చూసాను కదండి, ఒక ఆడియో కాల్ లీక్ చేశారు, వీళ్ళదే తప్పు ఉంది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? వాళ్ళిద్దరూ ఉన్న ఇంట్లో నువ్వు కూడా ఉండి కలిసి ఉన్నావా? ముగ్గురు ఉన్నారా? మీరు ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? ఆర్ యు ద రైట్ పర్సన్ టు గివ్ విట్నెస్? మీరు అక్కడే ఉన్నారో చెప్పండి. వాళ్ళు ఎన్ని రోజులు అయితే కలిసి ఉన్నారో, టుగెదర్లో ఉన్నారో, మీరు టుగెదర్ 2-3 కాదు కదా, నువ్వు ఎట్లా చెప్తావు? సపోర్ట్ చేయటం వేరు, సపోర్ట్ చేసే ఆ టైంలోనే వీడు కరెక్ట్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు తిప్పి ఎవరికి వచ్చింది? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇప్పుడు అమ్మాయి పోవటంతో కేసు తీసుకుంటున్నారు, అబ్బాయి పోవటంతో పోయి కేసు తీసుకుంటున్నారా? పోలీస్ స్టేషన్ లో కావచ్చు. ఎందుకు తీసుకోవట్లేదండి? ఎందుకు తీసుకోవట్లేదు? సరిగా ఉండట్లేదు అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు తీసుకోవట్లేదు? ఎక్కడ తీసుకోలేదు? నేను అనేది అదే. అసలు అంతవరకు వెళ్ళేంత వాళ్ళు ఎవరున్నారు అంటున్నా. నేను ఇప్పుడు దాకా చెప్పేది అదే కదా. అమ్మాయి విచ్చలవిడితనంగా బిహేవ్ చేసినా ఏదైతే మగవాళ్ళకు ఉంటుందో ఆడవాళ్ళకి అదే చట్టం ఉంటుంది. ప్లస్ అడిషనల్ గా అభయ ఉంది, నిర్భయ ఉంది, ఇంకెయ్యో ఉన్నాయి. అమ్మ ఆ చట్టమా ఈ చట్టమా ఏది పెట్టాలి? ఏమీ లేకపోతే క్రిమినల్ కేసు, ఏమీ లేకపోతే ఏడిపించాడు, లేకపోతే రేపు అటెంప్టివ్, ఈ చాలు కదండి. కానీ ఈడు పెట్టగలదా నా మీద రేప్ చేశారని? కావాలని నన్ను వచ్చినప్పుడు ఆ అమ్మాయి వచ్చినా కలిసి టుగెదర్ అన్నారు. 2 అంటే ఏంటి? ఇద్దరు కలిసేగా. కానీ పవర్ ఎవరికి ఉందో వాళ్ళే ముందుకేస్తారు. ఎందుకు? మోసం చేశాడని అంటారు. మోసపోయినా కావాలని మోసం చేశాడు అంటే ఎవరు చేసేది ఏం లేదు. ప్రజెంట్ జరుగుతున్నది అదే అంటున్నా నేను. ప్రజెంట్ జరిగేది అదే. లాస్ట్కి ఎదవైపోయి జీరో కూడా కదా, హాఫ్ జీరో అయిపోయేది మగవాళ్లే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. లావణ్య గారి విశ్వాసం మనం మాట్లాడుకోవడానికి కరెక్ట్ కాదు. వాళ్ళు కంప్లీట్గా 4 గోడల మధ్య జరిగింది. మీరు చూడలే, నేను చూడలే. టచ్ చేశాడో, ప్రెగ్నెంట్ చేశాడో, పెళ్లి చేసుకున్నాడో, వదిలేశాడో, కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, డ్రగ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెళ్ళి మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు మస్తాన్ సాయి గురించి మాట్లాడుకోవచ్చు. బికాస్ ఈ కేసుకి సంబంధం లేకుండా మస్తాన్ సాయి చేసే పనులు ఇలాంటివా అన్నట్టు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆయనతో లింక్ ఉన్నవి చాలా వస్తాయిగా. 300 మంది అమ్మాయిలో ఏ ఒక వీడియోలో అమ్మాయిలో స్టార్ ప్రొడ్యూసర్లో, హీరోలో, నటినట్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో, యాంకర్లో, యాక్టర్లో ఎవరో ఒకళ్ళు దొరికారుగా. ఇప్పుడు అలా అంతమంది జీవితాలను కాపాడిందంటే లావణ్య గ్రేటే కదా. లావణ్య గ్రేట్ కదా. ఇప్పుడు కేసు వదిలేసేయండి, ఆ కేసు నుంచి ఫేమస్ అయింది లావణ్య. ఇప్పుడు కేసు గురించి కాదు, లావణ్య పోరాడేది మంచి కోసం. కేసు పక్కన పెట్టేసేయండి అంటున్నాను నేను. అసలు మనకు సంబంధం లేని విషయం, వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది, కొట్టుకుంటారు, లేకపోతే రేపొద్దున అంటారు. రేపొద్దున మిగిలిపోయేది ఎవరు? మాట్లాడిన వాళ్ళు మనమే మిగిలిపోతాం. ఇప్పుడు లాస్ట్కి మాట్లాడాడు, మంచిగా దిగాడు. ఆయన ఆది పురుషో మూల పురుషో ఏదో స్టార్ అంటున్నాడు కదా, ఏంది ఆయన పేరు? మగజాత ఆణిముత్యం. ఇప్పుడు లాస్ట్కి ఎవరు ఆల్చెప్ప పగలగొట్టేది ఈయనకే. ఆడియో లీక్ విన్నారా మీరు? ఆయన చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతాడంటే ఇప్పుడు క్రిమినల్, ఇప్పుడు ఆ వీడియో అంతా వదిలేయండి. ఆ క్రిమినల్ థాట్ వచ్చింది ఎవరికి? వీడియో కూడా వదిలేయండి. క్రిమినల్ థాట్ వచ్చింది ఎవరికి? అమ్మాయికి. అదే కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ అదే మాట మాట్లాడి ఉంటే సపోర్ట్ కూడా ఎవరికి వచ్చేది? ఒక అమ్మాయికి క్రిమినల్ థాట్ వచ్చింది, అదే కానీ ఒక అబ్బాయికి వచ్చి ఉంటే అమ్మాయి కేసు పెడితే ఎట్లా ఉంటుంది? ఇందాక మీరు అడిగిన పాయింట్, క్రిమినల్ థాట్ అనేది అమ్మాయిలకి లేదా? ఎందుకు వచ్చింది? కేసు పెట్టు,
పడాల లక్ష్మి అండ్ చింటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆడియో కాల్. ఎంతవరకు నిజం, కావాలని చేసిరా లేకపోతే డైవర్ట్ చేయడానికి చేశారా ఏదనేది కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది. ఆవిడ ఎక్కడున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు పోలీసులు, నార్సింగ్లో స్టార్ట్ అయింది. ఏకంగా చంపేసే స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు చెప్పండి, అమ్మాయిల్లో మంచోళ్ళు ఉన్నారని అంటారా? రాక్షసంగా లేని వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు చెప్పండి. రెండు రకాలుగా ఉన్నారు. నేను అనేది ఏంటంటే నువ్వు నీకు కేసులు పెట్టుకున్నా, నీ మీద ఎవడన్నా కేసులు పెట్టినా, ఎవడింట్లోనో దూరి నువ్వు ఏలు పెట్టి వాసన చూసుకోవడం అవసరమా శేఖర్ భాష? నీకు అవసరం లేదు కదా. నువ్వు ఏదైనా మాట్లాడు. ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు లేవు. జానీ మాస్టర్ గారు ఉన్నారు, ఆల్రెడీ టాపిక్ మాట్లాడు, ఓకే వెరీ గుడ్. ఎందుకంటే నీ ప్యారలల్గా ఉన్న వ్యక్తి ఒక కో యాక్టరో కో యాంకరో ఏదో ఒకటి. వేరే విషయంలో వచ్చి పర్సనల్ విషయాలు ఎందుకు తీస్తావు? ఇప్పుడు నేను చంపుతానంటారు, రేపు పొద్దున్న నీ పెళ్ళాం బిడ్డలు ఏమవ్వాలి? ఎంతవరకు లిమిట్ ఎంతవరకు? అంతవరకే మాట్లాడాలి. నేను మౌజా తానిముత్యాన్ని, నా ఆల్చెప్పి ఎవరో పగలగొట్టలేరు, లోపల ముత్యం ఎవరో తీయలేరంటే మొత్తం కింద నుంచి పైదాకా ఇప్పి కూర్చోబెడతారు. ఇప్పుడు ఏం చేస్తారు? మంచిగా దిగాడు కానీ లాస్ట్కి ముంచేది ఎవరిని? ఈయన్నే కదా. ఏమో చంపుతారో లేకపోతే పొడుస్తారో. ఎంతవరకు ఆ ఆడియో కాల్ నిజం అనేది మనం నమ్మలేం కూడా. ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు కదా. ఇబ్బందుల్లో పడింది అనవసరంగా దూరిన, లేకపోతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో శేఖర్ భాషనే, వాళ్ళ విషయం నీకెందుకు? ఇప్పుడు నీ ఇంట్లో సమస్యలు లేవా? రేపు పొద్దున్న నేనే ఏదో ఒకటి మాట్లాడతా, ఒప్పుకుంటావా? ఏమంటాడు ఇమీడియట్గా? నీకెందుకయ్యా, నువ్వు అసలు ఏది ఇది అని ఏదేదో మాట్లాడతాడు. మరి ఇదే రూల్ నీకు పాటిస్తుందిగా. రాజుతన్ను లావణ్య పర్సనల్ ఇష్యూవే. నువ్వు ఏమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడి సాల్వ్ చేసి బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. పెద్దోనివే, తెలివైనోడివో, బిగ్ బాస్కి వెళ్ళావో, లేకపోతే అందరికన్నా బాస్ నువ్వు, తర్వాత ఇష్టం. పర్సనల్ దాంట్లో ఏలు పెట్టావు. ఇప్పుడు రేపు పొద్దున్న నీ పెళ్ళాం బిడ్డలు ఏమవుతారు? నీ ఇంట్లో ఇలాగే ఇష్యూని తీసుకొచ్చి ఎవడొకడు తెలుసున్నవాడు బయటికి చెప్పాడు అనుకో, నువ్వేమంటావు? ఫస్ట్ పాయింట్, అసలు ఆడెవడాడు నా ఇంట్లోకి వచ్చేదానికి, నువ్వెవడరా నా ఇంట్లో గురించి మాట్లాడడానికి అంటాడు. మరి నువ్వు పక్కింట్లో వాడి గురించి మాట్లాడినప్పుడు నీ ఇంట్లో మాట్లాడేదానికి అవకాశం నువ్వు ఇచ్చినట్టేగా. ఎన్నాళ్ళు కాపాడుకుంటూ ఏదో ఒక రోజు ఏదో ఒక వార్త వచ్చినప్పుడు నేను ఎలా రాస్తారనేది గుర్తుపెట్టుకోవా? చిట్టాలన్నీ ఇప్పుతారు అప్పుడు శేఖర్ భాష. అవి మొత్తం చట్టాలు మాట్లాడతాయి. ఆ రోజు ఏం చేస్తావు? అవకాశం ఇస్తున్నావు శేఖర్ భాష, మంచికి దిగినా ముంచేలాగా తయారు చేసుకుంటున్నావు సిచ్యువేషన్ని. ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నా. బట్ ఆ పర్సనల్ విషయం సరే, వాళ్ళు కొట్టుకుంటారు, పోట్లాడతారు, జరుగుతుంది. అది మనం మాట్లాడొద్దు. చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడొద్దు. ఇప్పుడు బాంబు పేలిందో లేకపోతే ఎక్కడైనా విషయం కలిసి ఫుడ్ పాయిజన్ అయింది, ఇంకా ఇవి రాలేదు, స్కాలర్షిప్స్ రాలేదు, పోట్లాడు. నీకు పేరుంది, నేమ్ ఉంది, పోలీసులకు ఫోర్స్ చేయి గవర్నమెంట్ మీద. ఇట్లుంది, ఇంత ఇబ్బంది పడుతున్నారు, తినడానికి అన్నం లేదు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, పోట్లాడు. రైతులు ఉన్నారు, పురుగు మందులు లేకపోతే ఇత్తనాలు లేక కొట్టుకుంటున్నారు, నువ్వు పోరాడు. నీకు పేరుంది, ఇంకా ఫేమస్ అవుతావు. బిగ్ బాస్కి వెళ్ళాలని ఎంతోమంది కోరుకుంది, సినిమాల్లో అవకాశాలు రాక ఎంతోమంది ఇక్కడికి వచ్చి అన్నం కూడా తినకుండా రూముల్లో బతికి పొద్దునకే సాయంకాలానికి ఎక్కడెక్కడో పడుకుంటారు. పొద్దున 4 అయ్యేసరికి అక్కడ గడ్డపైకి వస్తారు. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయి. నీ దగ్గర ఉన్న టాలెంట్ ఉంది కదా, యాక్టింగ్. ఏం చేస్తావు? ఏం లేదు. ఎక్కడైనా ఏదన్నా మంట జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చలిగా ఆగుతావా? నీకు అదే నా పని. ఎంతవరకు కరెక్ట్? నువ్వు పక్కింట్లో ఏలు పెడితే నీ ఇంట్లో కూడా ఏలు పెట్టేవాళ్ళు ఉంటారు. నువ్వు ఒకేలే పెడుతున్నావు. నీ ఏపు 9 ఏళ్ళు ఉన్నాయి, అటుపక్క వాళ్ళకి 10 ఏళ్ళు ఉన్నాయి. వాడు ఏ ఏలైనా పెట్టచ్చు. కాబట్టి కొంచెం సంయమనం పాటించి పర్సనల్ విషయాల్లో దూరటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.